ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ హక్కులు ఉంటాయని, దేశంలో అన్ని కులాలు మతాలు ఒక్కటే అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లాలోని 36 చర్చిలకు సంబంధించిన క్రైస్తవ సంఘాలు ఏకమై పట్టణంలోని బాంబులగడ్డ నుండి రన్ ఫర్ జీసస్ అనే నినాదంతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేఎస్ఆర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ హక్కులుంటాయన్నారు. అన్ని కులాలు మతాలు ఒక్కటే అని, కులాలు మతాలు భేదం లేకుండా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు తమకు కమ్యూనిటీ భవనం కావాలని కోరగా వారికి కమ్యూనిటీ భవనం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 36 చర్చీలు ఏకమై ఒకే ర్యాలీ మీద ఒకే తాటి మీద ఈరోజు మత సామరస్యాన్ని కాపాడే విధంగా, శాంతిని కాపాడే విధంగా ర్యాలీ నిర్వహించడం, ఇది ప్రజాస్వామ్య విలువలను కానీ వాళ్ళ యొక్క మరి ఏదైతే ప్రజాస్వామ్య దేశంలో ఎవరి కోరికలను ఎవరి ఇష్టాలను వారిని మనము సమర్థించవలసినటువంటి అవసరం ప్రజాస్వామ్య విలువలపై ఉంది. కానీ కొన్ని ప్రభుత్వాలు ఈరోజు మరి కులాల పేరుతో మతాల పేరుతో ఈరోజు విభజించి పాలించి ఈరోజు ఎక్కువ సంఖ్య ఎవరు ఉంటే వాళ్ళ లబ్ధి పొందుదామని ప్రభుత్వాలు ఏలుదామనేటువంటి ఒక ఆలోచన, అది దుర్మార్గమైనటువంటి ఆలోచనని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు హిందువులు కానీ ముస్లింలు కానీ అదేవిధంగా క్రైస్తవులు కానీ క్రిస్టియన్స్ కానీ మైనార్టీస్ కానీ ఎవరైనా సరే వాళ్ళ మనోభావాలకు అనుకూలంగా ప్రభుత్వాలు నడవవలసిన అవసరం ఉన్నది. ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసినటువంటి అవసరం ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మత సామరస్యాన్ని కాపాడేటువంటి వారెవరు మత సామరస్యాన్ని మరి చిచ్చుబెట్టి అదే లబ్ధి పొందేటువంటి ఒక శక్తుల గురించి కూడా ఒక కంట కనిపెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశానికి వాళ్ళు ప్రమాదకరమని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఐక్యంగా నేను కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మనోభావాల లోపల ఏదున్నా కానీ ఈరోజు ఐక్యంగా ఈరోజు భూపాలపల్లిలో ఉన్నటువంటి 36 చర్చిల సంఘాలు ఏదైతే ఉన్నదో ఐక్యంగా ఉండి ఒకే మాట ఒకే నినాదం ఒకే బాట మీద నడుస్తున్నందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా వారికి కోరినటువంటి ఏదైతే మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి భూపాలపల్లి నియోజకవర్గ జిల్లా కేంద్రంలో మాకు ఒక మీటింగ్స్ కొరకు కానీ ఒక సమావేశాల కొరకు కానీ స్థలం కమ్యూనిటీ హాల్ కావాలని కోరారు. తప్పకుండా నేను నా నిధి నుంచి కమ్యూనిటీ హాల్ తప్పకుండా ఇస్తానని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కానీ ఐక్యమత్యం మంచి ఏంది చెడు ఏంది అనేది గమనించవలసినటువంటి అవసరం ఈ 36 చర్చిలకు సంబంధించినటువంటి ఫాస్టర్లు గమనించాలని నేను కోరుతున్నాం. అనంతరం ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారిపై డీజే సౌండ్స్ డప్పు చప్పుల మధ్య కొనసాగించి అంబేద్కర్ కూడలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉండబడినటువంటి 36 క్రైస్తవ సంఘాలకి 36 మంది సేవకులకి, సేవకులతో పాటు ఉన్న నాయకులతో పాటు వచ్చిన విశ్వాసులందరికీ కూడా రన్ ఫర్ జీసస్ శుభములు తెలియజేస్తూ ఈ బృహత్తరమైనటువంటి కార్యాన్ని ఈ పట్టణంలో జరిగించడానికి ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ప్రత్యేకంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి పెద్దలు, స్నేహితులు, అదేవిధంగా ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరికి కూడా భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 36 సేవకులు, 36 సంఘాలు, 36 సంఘాలకు సంబంధించిన విశ్వాసుల ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇది మత ప్రచారం కాదు, ఇది సువార్త చెప్పడానికి రాలేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రన్ ఫర్ జీసస్? రన్ ఫర్ జీసస్ అంటే ఏంటో అర్థం తెలవాలా? ఈ రోడ్డు మీద నిలబడి జెండాలు పట్టుకొని పాటలు పాడుతూ వెళుతున్నామంటే డప్పు కళాకారులు వారికి ఇచ్చిన తలాంతులు ప్రదర్శించి ఒకరి మీద ఒకరు పైన యేసు కొరకు పరిగెత్తాలా అనేటువంటి జెండా వారు ఎందుకు పట్టుకున్నారో తెలుసా? 2025 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో మానవ జీవితమును ఎత్తి
33 సంవత్సరాలు జీవించి నిన్నటి దినమున 3.5 గంటలు శ్రమపడి ప్రజలందరి కొరకు రక్షించడానికి ఆ ఒకే వ్యక్తి పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి శిలువ మీద యేసయ్య మరణించాడు. అది నిన్న జరిగింది. అది శుభ శుక్రవారం. నిన్నటి దినమున రాత్రికి రాత్రి యేసుక్రీస్తు ప్రభువును సమాధిలో పెట్టి ఈ దినమున సమాధిలో ఉండబడిన ప్రభువు దగ్గరికి నాడు ఆయనతో ఉన్న శిష్యులు, ఆయనతో ఉన్నటువంటి స్త్రీలు, నమ్ముకున్నటువంటి వ్యక్తులు యేసు దగ్గరికి పరిగెత్తారు. హల్లెలూయా! యేసు దగ్గరికి పరిగెత్తేసరికి సమాధిలో పెట్టబడినటువంటి యేసయ్య, సమాధిలో దాచబడినటువంటి యేసయ్య ఆయన రేపటి దినం ఉదయకాల సమయమున లేచి ఉన్నాడు. హల్లెలూయా! రన్ ఫర్ జీసస్ ద్వారా ఆయన లోకరక్షకుడు ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టాడు. మరణించినటువంటి సమాధిలో పెట్టబడిన యేసయ్య దగ్గరికి మనం పరిగెత్తుకొని పోతే ఆయన ఈ లోకానికి మరణం మాత్రమే కాదు, రక్తం మాత్రమే కాదు, తిరిగి పునరుత్థానుడై సజీవుడై మృత్యుంజయుడిగా ఈ లోకములో ఉన్నాడు. ఈ సంగతిని చెప్పడానికి క్రైస్తవ సంఘాలు, సేవకులు ఈ దినమున రోడ్డుకు ఎక్కడం జరిగింది.